ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అయితే ఏసీబీ అరెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రెరా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ బినామీలపై ఇప్పుడు ఆ శాఖ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన ఈయన 6 నెలల కింద రెరాకు కూడా బదిలీ అయ్యారు. సో తవ్వే కొద్దిగా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. 400 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులు కలిగి ఉన్నారు అన్నటువంటిది ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో బయటపడినటువంటి సిచ్యువేషన్. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒక ఆఫీసర్ ఎలా సంపాదించగలిగారు, ఆర్ ఎట్లా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం. సో దీనిపైనే మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు నంది రామేశ్వరరావు గారు, ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ హలో సార్. హలో అండి. ఎస్ సార్. సార్ కామన్ పబ్లిక్కి ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక ఆఫీసర్ హెచ్ఎండిఏలో వర్క్ చేశారు డైరెక్టర్గా, ఇప్పుడు మాజీ డైరెక్టర్, ఇప్పుడు రెరాలో కొనసాగుతున్నారు. అట్లాంటి వ్యక్తి దగ్గర 400 కోట్ల రూపాయల అక్రమార్జనని బయట పెట్టారు అని అంటే ఆఫీసర్ ఏంది 400 కోట్ల రూపాయలు ఆయన దగ్గర బయటపడడం ఏంటి అనేది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ సార్. మీరు చెప్పాలి సార్, బికాజ్ యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది 30 years. సో హెచ్ఎండిఏ డైరెక్టర్ హోదాలో అండ్ రెరాకు సంబంధించిన కార్యదర్శిగా ఉంటూ ఇంత అక్రమ సంపాదన పాసిబులా సార్? ఇది $1 billion క్వశ్చన్ సౌమ్య. ఎందుకంటే పాసిబుల్ అంటే పాసిబులే, పాసిబుల్ కాదంటే పాసిబుల్ కాదు. సో ఇట్ ఈస్ ప్రో అండ్ కాన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చిన్న బ్రీఫ్ చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, హౌ పీపుల్ క్యాన్ మేక్ సో మచ్ మనీ అనేది. ఇప్పుడు హెచ్ఎండి ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. రెరా ఈజ్ అ బాడీ విచ్ ఈస్ ఇన్వెంటెడ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ 2017 1st January నుండి ఏ ప్రాజెక్ట్ వచ్చినా దానికి రెరా అప్రూవల్ ఉండాలి. అంతకుముందు ప్రాజెక్ట్స్కి రెరా అక్కర్లేదు, టీటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఉంటే సరిపోతుంది. సో ఈ రెరా వచ్చిన తర్వాత ఐడియా ఏంటంటే లాట్ ఆఫ్ డెవలపర్స్ ఆర్ చీటింగ్ ది కస్టమర్స్. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ నాట్ పేయింగ్ ఇన్స్టాల్మెంట్స్ టు ది డెవలపర్. రెండు పక్కల ఉంది. అంతకుముందు బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉన్నది, కానీ కస్టమర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఏ చట్టంలో లేదు. మీకు తెలుసా? డూ అగ్రీ ఆన్ దట్? నో ఐడియా సార్, రియల్లీ. నేను అడుగుతుంది అంటే కస్టమర్ తప్పు చేస్తే ఏం చేయాలి. రేరా వచ్చాక ఫస్ట్ టైం దే టోల్డ్ మీరు కూడా ఈఎంఎస్ కరెక్ట్గా కట్టకపోతే బిల్డర్ కానీ ఫైల్ చేసి సూట్ అగెనెస్ట్. ఈ రేరా అనేది ఫామ్ అయింది ముగ్గురు ఐటమ్స్ కంటే 3 కేటగిరీస్. ఒకటి బిల్డర్. జనరల్గా బిల్డర్ ఏం చేస్తారంటే ఒక పర్మిషన్ తీసుకొని రేరాకి అప్రూవ్ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు 3-4 కమిట్మెంట్స్ ఇస్తారు మేజర్గా. ఏమి ఇస్తారు? నేను ఈ ప్రైస్కి ఇస్తాను, ఈ స్పెసిఫికేషన్స్ ఇస్తాను, ఇంత బిల్టప్ ఏరియా ఇస్తాను, ఇంత కార్పెట్ ఏరియా ఇస్తాను, ఇంత కామన్ ఏరియా ఇస్తాను, ఇంత టైంలో ఇస్తాను. దీస్ ఆర్ మినిమం కండిషన్స్ ఫర్ సేల్ అగ్రిమెంట్. కాకపోతే మీరు చూసుకుంటే హైదరాబాద్లో, తెలంగాణలో, ఏపీలో ఎక్కడైనా సరే దేర్ ఆర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ డిలేడ్ more than 10, 15, 20 years డబ్బులు తీసుకొని. ఓకే, మీ దగ్గర లైవ్ మీరు ఆన్ స్క్రీన్ నుంచి చెప్పిన ఆఫ్ ద టేబుల్ వస్తే మీకు డైరెక్ట్ కంపెనీ చూపిస్తారు. ప్రాజెక్ట్స్ 15 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ డెలివరీ కాలేదు. 90% పేమెంట్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ ఫ్రమ్ ది కస్టమర్స్. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్? సో రియల్ ఎస్టేట్ అనేది ఒక మాయాలో, అండ్ రియల్ ఎస్టేట్ పనిచేసేదే ఈ అప్రూవల్స్ మీద. అయితే రేరా అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అవ్వచ్చు, డిటిసిపి అవ్వచ్చు, డి అవ్వచ్చు. సో ఒకటి. రెండో పాయింట్, people should know what is the income to the state government in a year from real estate. కేవలం ఎవ్రీ మంత్ ఆన్ అన్ యావరేజ్ 4,000 to 5,000 రిజిస్ట్రేషన్స్ అవుతాయి మీకు. అంటే 3,000 నుండి 4,000 కోట్లు పర్ మంత్ ఇన్కమ్, గవర్నమెంట్ డైరెక్ట్ ఇన్కమ్ ఓన్లీ త్రూ రిజిస్ట్రేషన్స్. ఓవరాల్ గా 30,000 to 35,000 or 40,000 crores ఇన్కమ్. సెకండ్, ఇండైరెక్ట్లీ రేట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, నాలా కన్వర్షన్, డెవలప్మెంట్ ఛార్జెస్, ఈ ఛార్జెస్, బిఆర్ఎస్, పెనాల్టీ, ఇవన్నీ కలిపి 30,000-40,000 కోట్లు వస్తాయి. ఓకే. సో దట్ మీన్స్ అరౌండ్ 70, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు, 70,000-80,000 crores ఓన్లీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఓకే, గవర్నమెంట్కి వచ్చేది ఇన్కమ్, గవర్నమెంట్కి వచ్చేది ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ త్రూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో 70,000-80,000 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ఏమాత్రం. అందుకు ఆ ఫిగర్ చెప్పాను.
ఐ థింక్ you're trying to get my point. ఎస్ సార్. సో ఎవరైతే ఇప్పుడు మీరు అడుగుతున్నారో సో కాల్డ్ సెక్రటరీ ఆఫ్ రేరా ఆర్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎండిఏ, ఆయన పొజిషన్లో ఉన్నది 6 years, ఆల్మోస్ట్ 7 years, 2018 to 2023లో హెచ్ఎంఏ డైరెక్టర్గా ఉన్నారు. మీరు లాస్ట్ 6 yearsలో కానీ రేట్లు కానీ చూసుకుంటే ఎంత భూమి అనే మీకు తెలుసు. ఎస్. దీని వెనకాల చాలా మంది బడాబాబులు ఉంటారు, రాజకీయాలు ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, చాలా ఉంటాయి, బిజినెస్ మెన్ ఉంటారు. నేను నార్మల్ మీరు నేను ఎఫోర్డ్ చేయలేం, మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేయలేం, అవునా కదా? ఎస్ సార్. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కీలకమైన పొజిషన్ అని అంటారు, వెరీ ఇంపార్టెంట్ వివిఐపి పొజిషన్. అంటే ఈ పొజిషన్ ఏంటంటే వద్దంటే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరే ఒక ఇల్లు కట్టుకుంటారు, మీరు డివియేషన్ అవ్వాలి, మీ ప్లాన్ రాదు, మీరు ఏం చేయాలి? గవర్నమెంట్ ఏమంటే ఆన్లైన్లో 15 రోజులు ఇచ్చేసారు. నిజంగా జరిగిందంటే నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. 15 రోజుల్లో ఆన్లైన్లో పర్మిషన్ ఏ బిల్డర్కి రాదు. ఎందుకు రాదంటే ఆన్లైన్లో ఇచ్చేసి ఇంక మరి గవర్నమెంట్ ఎందుకు, ఇంకా అఫీషియల్స్ ఎందుకు? అందరికీ అంటే అన్నిటికీ బ్రోకర్స్ ఉన్నారు సార్. నిజమే మీరు చెప్పింది. ఎవరు అంటే అందరికీ తెలిసిందే, ఇట్స్ కామన్ అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ అయితే చెప్తుంది కానీ అది ఎక్కడ జరగదు సార్. అది అంటే గవర్నమెంట్ ఇప్పుడు వాగ్దానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఎలక్షన్ ముందు కొన్ని చేస్తాం, ఎలక్షన్ తర్వాత కొన్ని చేస్తాం. చేసేవి ఏంటో చేయడం ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ ఎంతవరకు సపోర్ట్ ఉందనేది మీరు ఆలోచించుకోండి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు రిచ్ ఇస్ బికమింగ్ రిచర్, పూర్ ఇస్ బికమింగ్ పూరర్. మధ్యలో ఉన్నాడు అక్కడే ఉంటాడు, అటు వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు. సో దట్ ఈస్ వీ కెనాట్ టెల్. ఇప్పుడు ఎవరైనా ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళు మంచిగా ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఎస్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇంత పాసిబిలిటీ ఉందా అంటే ఒక ఎకరం అప్రూవల్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు కోకాపేట ఏరియాలంటో లేదా గచ్చిబౌలి ఏరియాలంటో గవర్నమెంట్కి వచ్చేది 1 ఎకరాని మీద 10 నుండి 13 కోట్ల ఇన్కమ్ వస్తుంది. 1 ఎకరంకి పర్మిషన్లు ఇస్తే అఫీషియల్గా. 1 ఎకరం ఎన్ని ఎకరాలు ఉందమ్మా మన దగ్గర హైదరాబాద్లో? మీరే చెప్పాలి సార్. కొన్ని వేల లక్షల ఎకరాలు. మీకు అర్థమైంది అనుకుంటే ఇన్కమ్ ఒక్క పర్మిషన్ అఫీషియల్గా కలెక్ట్ చేసేది 13 కోట్లు 10 కోట్లు. అంటే దానికి ఎవరైనా డీటెయిల్గా ఉంటే నేను వర్కింగ్ ఉంది ఎక్కడెక్కడ నుండి వస్తాయని. నేను ఇందాక చెప్పిన అంటే ఒక 10 ఎకరాలకు ఒక పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్కి 130 కోట్లు కట్టాలి. ఓకే. 130 కోట్లు ఈవెన్ ఐసే సమ్ మైనర్ పర్సంటేజ్ ఇట్ విల్ రన్ ఇంటూ హ్యూజ్ మనీ. అది 1 builder. ఐఎమ్ టాకింగ్ 1 builder. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్. అంటే ఏ బిల్డర్ పర్మిషన్ లేకుండా కట్టలేడు. ఒకప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చేదంటే ఒకటే పర్మిషన్ ఉండేది, ఇలా వెళ్ళి ఇలా వచ్చేది. అంటే పర్మిషన్ తీసుకుంది ఈ లెవెల్ తీసుకున్నాం, తర్వాత ఇట్లా వాటర్ ట్యాంక్ లో పెరిగేది. ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత కొద్ది లాస్ట్ 10-15 years దెర్ వాజ్ లాట్ ఆఫ్ చేంజ్. గుడ్ మెథడ్స్ బై గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫుల్ పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ టు బిల్డ్, నెక్స్ట్ పర్మిషన్ టు ఆపరేట్, దాన్నే ఓసీ అంటున్నాం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అంటే ముందు పర్మిషన్ లో ఏమి ఇచ్చారో అది కట్టారా లేదని చెక్ చేస్తున్నారు లాస్ట్ లో. ఆ చెక్కింగ్ లో కూడా అవకతవకలు ఉంటాయి, అది వేరే సపరేట్ గా మరొక అంశం మాట్లాడు. చెక్కింగ్ లో కూడా మనం అన్ని సూటబుల్ గా ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వాలి, లేదంటే పర్మిషన్స్ ఇవ్వకూడదు ఆపరేట్ చేయడానికి. అందుకనే మార్ట్గేజ్ అనే క్లాస్ పెట్టారు. సపోజ్ మీరు ఒక 10,000 అపార్ట్మెంట్స్ లేదా ఒక 1000 అపార్ట్మెంట్స్ పెడుతున్నారు, అందులో 10% ఆఫ్ ది టోటల్ బిల్టప్ ఏరియా మీరు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. మార్ట్గేజ్ అంటే ఆ 10% కూడా 30 floors 20 floors అంటే పైన ఒప్పుకోరు, కింద ఇవ్వాలి. మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా మీకు? ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, డీవియేషన్ అయితే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మీద ఇరగొడితే మొత్తం పడిపోవాలి. అది ప్లాన్. ఓకే. అంటే దిస్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్. ఓకే. బికాస్ కస్టమర్స్ ఆర్ అండర్ సెక్యూర్డ్ పొజిషన్. లేకపోతే ఏమవుతుందంటే నేను క్లబ్ హౌస్ ఇస్తా, లేకపోతే అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఏది ఇవ్వట్లేదు జనాలకి. తర్వాత ఇప్పుడు మీరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన మంచి నాలాగా ఎస్బీఐలో పెద్ద డైరెక్టర్ పొజిషన్, 2 కోట్ల ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నారు ఉప్పల్లో. కొనుక్కోవడానికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. ప్రీ లాంచ్ అని చెప్పి 50 లక్షలు తగ్గించారు ఆయనకి. ఓకే. ప్రీ లాంచ్ లో ఏ పర్మిషన్స్ ఉండవు, డిటిసిబి ఉండదు, హెచ్ఎండి ఉండదు, జిహెచ్ఎంసి ఉండదు, రేరా ఉండదు, ఏమీ ఉండవు. కానీ ల్యాండ్ పేపర్ చూపిస్తారు. సో మీకు 50 లక్షలు అంటే మీకు 10,000 ఉంటే 6,000కు 6,500కి ఇచ్చేస్తారు రేటు. 2 years 3 years కంప్లీషన్ పీరియడ్ ఉంటుంది.
కానీ కండిషన్ అంటే 90% డబ్బులు అక్కడ భూమి మీద ఏమీ లేకుండా ప్లాన్ లేకుండా తిరిగి ఇవ్వాలి. చాలా మంది ఇస్తున్నారు కూడా కదా సార్? ఇస్తున్నారు, మోసపోతున్నారు. ఈయన ఇచ్చిన తర్వాత 1,30,00,000 దాకా కట్టేశారు 90% అంటే. అవును. 1 year వరకు పర్మిషన్. స్టాండర్డ్ బిల్డర్ అంటే చాలా 30 years ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. 1 year కాకపోతే ఈ 1,30,00,000 కట్టిన పరిస్థితి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయో ఉండవా? ఉంటాయి షూర్గా. అంటే గాల్లో పెట్టినట్టు అంతే కదా సార్ పైసలన్నీ తీసుకోవాలి. ఒక మధ్య తరగతి కుటుంబీకులకి 1,00,00,000, 2,00,00,000 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్. ఇట్స్ ఎ నైట్ మేర్. లైఫ్ లో ఒక్కసారి లేదా 2 సార్లు కొనుక్కోగలుగుతాం కరెక్ట్ గా అఫీషియల్ గా సంపాదిస్తాం, ఎథికల్ గా సంపాదిస్తాం. అంతకంటే ఎక్కువ మీ శాలరీ మేము ₹1,00,000 ఉన్నా సరే కొనలేదు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి బ్రాండ్ ఉంది కదా, గతంలో జరిగిన వెంచర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసి మేబీ పెడుతున్నారు సార్. వాళ్ళు కూడా మోసం చేసేస్తున్నారు అంతే కదా సార్? మోసం చేస్తాను అనుకోండి, మోసం చేయడానికి మనం అవకాశం ఇస్తామని చెప్పండి. మోసం చేస్తారు అనుకుంటుంది. వీఆర్ ద పబ్లిక్ హూ ఆర్ బిలీవింగ్. ఎందుకు బిలీవ్ చేస్తారు? ఫ్రీగా వస్తే పని అయితే తాగేస్తారు. సో డోంట్ గెట్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ డిస్కౌంట్, డౌట్ దట్ బిల్డర్, డౌట్ దట్ వెండర్, డౌట్ దట్ షాప్. మీరు ఎందుకు క్లాత్ స్టోర్స్ చూడండి, బ్రదర్స్ 50% అని పెద్ద ఫిగర్ రాస్తాడు బోర్డు మీద. లోన్కి వెళ్ళాక 50,000 చైర్ పెట్టి దాని మీద 50% ఇస్తా ఉంటాడు. ఓకే, కమింగ్ బ్యాక్. సో రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ బిగ్ ఓషన్ అండి. చూసుకుంటే ఒక బిల్డింగ్ లో మనం కట్టాలంటే ఒక ప్రాజెక్ట్ చూసుకుంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉంటాయి. ఇప్పుడు మనం గచ్చిబౌలి అనేది చూసుకుంటే హై రైజ్ 30 floors 40 floors. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అన్లిమిటెడ్ FSI అంటాం, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. మన ఒక్క గవర్నమెంట్ ఎందుకు అంత డెవలప్మెంట్ ఉందంటే, ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు పెట్టాడు. 100 కోట్లు పెడితే ఆయన స్క్వేర్ ఫీట్ 5,000 10,000 అమ్మితే డబ్బులు రావు బిల్డర్ కి. బికాస్ హై రైజ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మెటీరియల్ పైకి వెళ్తున్న కొద్ది రేట్లు పెరిగిపోతాయి. 5 floors లో మనం 5,000 10,000 అమ్మితే 40-50 floors లో యూ హావ్ టు సెల్ ఎట్ 20-30-40,000 పర్ స్క్వేర్ ఫీట్. కాబట్టి మనీ అనేది ఇక్కడ పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే, వెన్ ఐఎమ్ గోయింగ్ విన్ విన్ సిచ్యువేషన్కి వస్తారండి. ప్రాపర్టీలో ఏదో లోపం ఉంటుంది. మన హైదరాబాద్ లో 80% ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ లిటిగేటెడ్ ల్యాండ్స్. 80%? ఎస్. కొన్ని 70%, మినిమం అబౌవ్ 50% లిటిగేటెడ్ అంటే దానికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్. పెద్ద లోపం ఇస్తారు, చిన్న లోపం ఇస్తారు. ఇక్కడ అదే చెప్తున్నాను. చిన్న లోపం కూడా లోపమే, పెద్ద లోపం. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ డాక్యుమెంట్స్ అంటాం. మీకు ఐడియా, మీరు డౌట్ గా ఉన్నారు కాబట్టి. లింక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ముత్తాత ఉన్నారు, ముత్తాత తర్వాత మీ తాతగారు వచ్చారు, మీ తాతగారి తర్వాత మీ నాన్నగారు వచ్చారు, మీ నాన్నగారి తర్వాత మీరు వచ్చారు, తర్వాత మీ పిల్లలు వస్తారు. దిర్ ఇస్ లింక్ బిట్వీన్ ఈచ్ పర్సన్. సపోజ్ మధ్యలో ఒక లింక్ ఆటోమేటిక్గా అనుకోకుండా అయిపోయింది, లింక్ తగ్గిపోతుంది అంటే వీళ్ళమ్మ ఉండదు. సడన్ గా అయిపోయింది అనుకోండి ఏదైనా ఎవరికైనా, వీళ్ళమ్మ ఉండదు. అప్పుడు లింక్ మిస్ అయినట్టే కదా. వన్ వీక్ లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. వీక్ లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్స్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్. అంటే నాకు ఎగ్జాంపుల్ ఫాస్ట్ గా రావు, కొద్దిగా హార్ష్ గా ఉంటాయి, బట్ మైండ్ కి అర్థం అవుతాయని చెప్తున్నాను. సో ఆ మ్యూటేషన్ చేయకపోతే ఆ డాక్యుమెంట్ పనికిరాదు, పర్మిషన్ ఇవ్వరు. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల కింద చదివింటే అప్పుడు అవగాహన లేదు, అంత లా లేదు, అంత సోషల్ మీడియా లేదు, అంత వాట్సాప్ లేవు అప్పుడు. సో నోబడి అప్పుడున్న మీ పేరెంట్స్ లేదా పేరెంట్స్ ఎవరికి తెలియదు ఇలా చేయాలి అని. ఫస్ట్ ఆయన ఇదైపోయిందని ఆ బాధల్లో ఉంటారు కానీ ఈ బాధల్లో ఉంటారు కదా. సో దట్ ఈస్ అ డ్రాబ్యాక్. అట్లా రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ లోపాలు ఉంటే పర్మిషన్ ఇవ్వకూడదు అఫీషియల్ గా. బట్ పర్మిషన్ కావాలంటే మనం ఏం చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి పైకి రావాలంటే ఇంకొకటి కిందకి వెళ్ళాలి. సింపుల్ ఈక్వేషన్. ఒకటి పైకి రావాలంటే ఒకటి కిందకి వెళ్ళాలి. యు గాట్ ఇట్ నౌ? సో స్కోప్ ఉంది. అయితే మనం వాడుకోవాలా లేదా అనేది గవర్నమెంట్ పొజిషన్ అండి. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అండి. దట్ ఈస్ దేర్ నాట్ దేర్ అసెట్. పబ్లిక్ ఎన్నుకొని పొలిటిక్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ, దే ఆర్ ఆల్ బ్యూరోక్రాట్స్ కానీ గవర్నమెంట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చారు. ఆ సర్వీస్ లో ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది. కాకపోతే కొంతమంది ఉంటారు, టెంప్ట్ అవుతారు. మనకు మా మార్కెట్లో కనిపించే అన్ని టెంప్టింగ్గా ఉంటాయి. మనకి నోటికి ఏదైతే బాగా నచ్చితే ఎక్కువ తింటాం, అది డేంజర్ టు ది హెల్త్. మీరు గుర్తుపెట్టుకోండి. యూ లైక్ స్వీట్, యూ కన్జ్యూమ్ ఎవ్రీడే ½ kg స్వీట్. 5 years డయాబెటీస్ కన్వర్ట్ అయిపోతారు.
లేదా మీకు కారం బాగా ఇష్టం, బాగా తినండి బీపీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తీసుకునేదానికి నేను తీసుకునేవాడు తప్పండి, ఇచ్చేవాళ్ళు తప్పండి. ఫస్ట్ తీసుకునేవాడు కంటే ఇచ్చేవాడు తప్పు. ఇచ్చేవాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇచ్చేవాళ్ళు ఆగట్లేదు, తీసుకునే వాళ్ళు ఆగట్లేదు సార్. ఇక్కడ అదే కదా జరిగింది. మన డెవలపర్స్ కానీ రియాల్టర్స్ కానీ ఎందుకు ఇస్తున్నారు? మన పని మనకు కావాలి. మనం అక్కడ 10 రూపాయలు ఇస్తే మనం 100 రూపాయలు లాభం మనకి. సో విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ది సైడ్. బట్ లాస్ ఎవరికంటే కస్టమర్స్కి, పబ్లిక్కి. అండ్ ఎనీ పర్సన్ ఒక కమిషనర్ లెవెల్లో, డైరెక్టర్ లెవెల్లో, ఒక సీనియర్ పొజిషన్ లెవెల్లో ఉంటే దాని వెనకాల 100 మంది ఉంటారండి. అభయహస్తం. 1 person కెనాట్ డూ ఆల్ ద థింగ్స్. ఆ పర్సన్కి వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తీగ లాగితే డొంక కదులుతుంది అంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, మా నాన్నమ్మ గారు చెప్పారు, తీగ లాగితే డొంక కదులుతుంది. అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చింది ఒక పర్సన్ వచ్చారు, నిజంగా భూతద్దం పెట్టి చూస్తే చాలా మంది దొరుకుతారు. అది మనం ఏం చేయలేం. లా ఇస్ యాక్సెప్టింగ్, అలోవింగ్ దెమ్. దీని మీద ఏంటంటే సరైన ఆఫీసర్ పెడితే పబ్లిక్ ఎంతో ఆ డబ్బు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుంటే ఎవరి డబ్బు అంటే పబ్లిక్ డబ్బా కదా? అవును, మన డబ్బు. వాళ్ళు చెప్తున్న నిజాలు చూస్తుంటే 85 lakhs క్యాష్ అంటున్నారు, 2 kgs గోల్డ్ అంటున్నారు, 5.5 kgs సిల్వర్ అంటున్నారు, 3 villas అంటున్నారు, 3 ఫ్లాట్స్ అంటారు, 90 ఎకరాల ల్యాండ్ అంటున్నారు. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు సార్. లాకర్స్ ఓపెన్ చేస్తే ఇంకెంత డబ్బు వస్తుందో, ఇంకేమేమి ఉన్నాయో మరి. తర్వాత 10 ల్యాప్టాప్లు అంటున్నారు, అవును, 70 మొబైల్ ఫోన్స్ అంటున్నారు, కాస్ట్లీయెస్ట్ ఫోన్లు 5 లక్షలు 10 లక్షల ఫోన్లు అంట. 4 లాకర్స్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు రికార్డ్ మీరు 400 crores అన్నారు కదా, పక్కన మీరు 0 కూడా పెట్టుకోవచ్చు రియాలిటీ చెక్ చేస్తే. ఓ గాడ్, 4,000 crores. ఇప్పుడు మార్కెట్ వాల్యూలో ఎసెట్స్ ఉన్నాయండి, ఇన్ని కోట్లు అని చెప్తున్నారు. మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని 10 times వేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్. మీకు ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ లో మీరు కానీ ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, మీరు మీ హస్బెండ్, మీకు అమ్మేవాడికి తప్ప మూడో వ్యక్తికి ఎవరికైనా తెలుసా రేట్ ఎంతో? 120% తెలియదు. సో దట్ ఈస్ ది ఫ్యాక్ట్. మీకు అర్థమైంది ఇది ఎందుకు మల్టీఫోల్డ్ అవుతుంది అని. సో అది మార్కెట్ ఈజ్ అలోవింగ్ స్లోగా. వన్ థింగ్ ఏంటంటే రేరా వచ్చాక కొద్దిగా చేంజ్ అవ్వాలి, బట్ రేరా ఈజ్ నాట్ ప్రాపర్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అనేది మా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అన్లైక్ ఇన్ బాంబే, ఢిల్లీ, వెస్ట్లో బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు రేరా వాళ్ళు. ఇక్కడ మన అంత స్ట్రిక్ట్నెస్ కనిపించలేదు. స్టిల్ దేర్ ఆర్ సో మెనీ బిల్డర్స్ హు ఆర్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ఇన్ ద రేరా అండ్ నోబడీ ఈస్ క్వశ్చనింగ్ దెమ్. వై? ఇట్ ఈస్ ఎ లూప్ హోల్. ఇప్పుడు రేరా వస్తే రేరా రిజిస్టర్ చేయాలంటే డబ్బులు కట్టాలి, 50,000 1,00,000 ఎంతో. ఏజెంట్స్ 10,000 కట్టాలి. 10,000 క్వశ్చన్ కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే రేరా యాక్సెప్టెడ్. రేరా అని మనకి పర్మిషన్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మోర్ దెన్ 50% దానికి రేరాలో లేనే లేరు. దెన్ వై ఆర్ వి నాట్ క్వశ్చనింగ్ దెమ్? వై ఆర్ వి నాట్ క్యాచింగ్ దెమ్? ఎస్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్స్కి చూస్తే మరి ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఇట్లా జరగొద్దు. మరి ఎంత స్ట్రిక్ట్ అయిన పాలసీస్ ఉండాలి సార్? ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది? అసలు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి సార్? ఇవన్నీ కూడా నువ్వు ఎలాగంటే ఇరికించే క్వశ్చన్లు అడుగుతున్నా సౌమ్య గారు. $1 billion క్వశ్చన్లు గవర్నమెంట్ సంబంధించి. నేను ఒక ప్రైవేట్ నార్మల్ సాధారణ వ్యక్తిని. కాకపోతే లాస్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ లాస్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. Am I clear? Laws are made for bad people, but laws are followed only by good people. So until unless we have that clarity in our mission and vision, the change has to come from individual. మొత్తం గవర్నమెంట్ అంతా మీరు నేను మార్చడం. మీ దగ్గర నుండి ఫస్ట్ మీరు చేంజ్ చేయండి. స్టాప్ గివింగ్ బ్రైబింగ్. అంటే మీరు ఇస్తాను కదా జనరల్ చెప్తాం. మన దగ్గర అంటే మనం ఇండివిజువల్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఒకళ్ళండి, ఇద్దరు, నలుగురు, 8 అలా కంటిన్యూ అవుతుంటారు. సో అండ్ దేర్ షుడ్ బి కంటిన్యూస్ చెక్. పెట్రోల్ పంపులు ఉన్నాయి, చెక్ చేస్తుంటారు సడన్గా వెళ్ళి. అసలు లీటర్ అంటే లీటర్ ఇస్తున్నాడా లేదా పట్టుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలాంటి చెక్ జరగలేదు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెక్ జరగలేదు? ఇది ఒక్కరోజు సంపాదించిందా ఇదంతా? నిజంగానే అంత స్టాఫ్ ఉందా సార్? నిజంగానే అంత చెక్ చేసే అంత వ్యవస్థ ఉందా? వ్యవస్థ ఉందా అంటే అది టూ డిఫికల్ట్ క్వశ్చన్. వ్యవస్థ లేకపోతే వ్యవస్థ పెట్టుకోవాలి మనం. యూ హ్యావ్ టు సీ దిస్ ఈజ్ అన్నిటి పొజిషన్ కానీ దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ పొజిషన్.
బికాజ్ ఎవ్రీడే వన్ సైన్ ఒక సైన్ వల్ల గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు లాస్ ఉండొచ్చు సరిగ్గా చూడకపోతే, కొన్ని వందల కోట్లు లాస్ ఉండొచ్చు. ఆ 100 కోట్ల లాస్ వల్ల ఒక 2-3 పెట్టారు అనుకోండి దానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్ వెళ్తే స్పెషల్ స్క్వాడ్ అని వస్తుంది, వచ్చేవాళ్ళ 4-5 రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కదా. సో అది మంచి స్టెప్, అంతకుముందు ఉండేది కాదు అట్లా. సో ఇక్కడ కూడా మేబీ ది గవర్నమెంట్ హ్యాస్ టు పుట్ ఏ సపరేట్ కమిటీ అండ్ మేక్ ఏ బాడీ ట్రై టు డూ సమ్ రీసెర్చ్, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసి హౌ ఎవ్రీ పర్మిషన్ కౌంటర్ చెక్, ఇంకో 2-3 ఎడిషనల్ చెక్స్ ఏదైనా అట్లా వర్కౌట్. మన ప్రాబ్లం ఉందంటే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్. చాలా మంది అంటారు దిస్ ఇస్ డిఫికల్ట్ అంటారు, ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ని నేను ఐ ఆమ్ పాసిబుల్ అని చెప్తాను. ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ బట్ ఐ ఆమ్ పాసిబుల్ ఇఫ్ యూ థింక్ ఇన్ ఎ రైట్ వే. సో ఇది చాలా టఫ్ సబ్జెక్టు, అంత నేను చెప్పినంత మీరు అనుకున్నంత ఈజీ కాదు. బట్ టుడే ఇవన్నీ స్టార్ట్ అయితే మేబీ ఆఫ్టర్ 10 years ఆ 20 years మన లా టైట్ లేదు. ఎవరైనా దొరికినా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వదిలేస్తారు. ఫారెన్లో అట్లా వదలరు. ఫస్ట్ లాన్ వేస్తారు, నీకు ఎంపీ తెలుసా ఎమ్మెల్యే తెలుసా అనవసరం, ఫస్ట్ లాన్ వేస్తారు, తర్వాత సంగతి చూద్దాం. ఇక్కడ లాన్ వేసేదాకా ఉండదు, నేను ఎవరో తెలుసా అంటారు, అయిపోయింది అక్కడ. వీలైతే మ్యాన్ హ్యాండిల్ చేస్తాం, ఆడ ఆఫీసర్ అయినా సరే ఆయన. సో ఆ పాలసీలో కొంచెం లాజికల్ చేంజెస్ మనం చేయాలి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నో గవర్నమెంట్ కెన్ డూ ఇట్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, మన ఔటర్ రింగ్ రోడ్ కానీ, RRR కానీ, ఎయిర్పోర్ట్ కానీ, 6 lane హైవే కానీ మంచి పాయింట్స్ చేస్తున్నారు గవర్నమెంట్. అన్ని గవర్నమెంట్, నేను ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నా లేకపోతే పాత గవర్నమెంట్ ఉన్నా, అన్ని గవర్నమెంట్ కూడా రామారావు గారు వచ్చిన దగ్గర నుండి కూడా, రామారావు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, రోసయ్య వచ్చారు, అందరూ ఎవ్రీబడి హెస్ కంట్రిబ్యూటెడ్ టు ది రియల్ ఎస్టేట్ అండ్ సిటీ గ్రోత్. ఇందులో నాకు డౌట్ లేదు. బట్ రాను రాను ఏమవుతుంటే 30 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉన్నది ఇప్పుడు 300 రూపాయలు అయిపోయింది. యా సార్, ఎందుకు సార్ అంత పెరగడానికి రీజన్ ఏంటి సార్? అసలు అఫోర్డబుల్ ప్రైజెసే లేవు సార్, దారుణం అయిపోయినాయి. కొనడానికి అసలు ఛాయిసే లేకుండా అయిపోయింది సార్. మనకి ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటండి, రోజు పెరిగేది ఏంటి? పాపులేషన్. మనం నెంబర్ 1కి వచ్చేసాం. హమ్ కిసీ సే కమ్ నహీ, నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాం. ఎందుకు? చైనాను కూడా బీట్ చేసాం. కానీ ఎప్పటికీ పెరగంది ఏంటో తెలుసా? భూమి. శోభన్ బాబు గారు స్వర్గీయులు చెప్పారు, భూమి 50 సంవత్సరాల ముందు ఎంత ఉందో, 30 సంవత్సరాల ముందు ఎంత ఉందో, ఇప్పుడు ఎంత ఉందో, అప్పటికి ఇప్పటికి అంతే ఉంది. ఇంకో చాలా మంది తెలియని సీక్రెట్ ఏంటంటే 100% భూమి అనుకుంటే 75% నీళ్ళు, ఓషన్స్. అవును, వరల్డ్ లో, రైట్? మిగతా 20% 5% గుట్టలు, కొండలు, హిమాలయాలు పోతాయి. మిగిలింది ఎంతమ్మా? 20%. ఈ 20%లో మన 50 సంవత్సరాలు మన పాపులేషన్ ఎంత తెలుసు? 30 కోట్లు, 40 కోట్లు ఏదో ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎంత అయింది? 140 కోట్లు. కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ముత్తాతల దగ్గరికి వెళ్ళినప్పుడు 100 ఎకరాలు ఉండేవి, మనకు తెలియదు, మనం పుట్టలేదు కాబట్టి. మన తాతలకు వచ్చేసరికి 5-10 ఎకరాలు వచ్చాయి. మన నాన్న వచ్చేసరికి గజాలకు వచ్చేసాం. మనం వచ్చేసరికి అడుగుల్లో కొనుక్కుంటాం. మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు. మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. మన మునిమనవాళ్ళు వచ్చేసరికి మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. మీకు నవ్వొస్తుంది కానీ ఫ్యాక్ట్ ఇదే, రియాలిటీ ఫ్యాక్ట్ ఇది. భూమికి రేట్లు ఎందుకు పెరిగాయంటే ఇంతకుముందు 10 ప్లాట్ ఉంటే కొనేవాడు ఒకడు ఉండేవాడు కాదు. ఈరోజు ఒక ప్లాట్ ఉంటే కొనేవాడు 100 మంది ఉన్నారు. ఏమవుతుంది రేటు? ఒక అబ్బాయికి 10 మంది అమ్మాయిలు అనుకుంటే చాయిస్ ఎక్కువ ఉంటుంది. అంతమంది చాయిస్ ఉండేది. అమ్మ నాన్న చెప్పి తల కట్టించుకుంటే మెడ ఉంచి కట్టుకునేవారు. ఇప్పుడు కట్టుకుంటున్నారు ఎవరైనా అట్లా? అబ్బాయిలు కట్టుకోవట్లేదు, అమ్మాయిలు కట్టుకోవట్లేదు. సో రేట్లు పెరగడం ఏంటంటే బయింగ్ అఫోర్డబిలిటీ పెరిగింది, మనకి ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుంది? కొనేవాళ్ళు ఎప్పుడైతే బిడ్డర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎవరికి కండబలం ఎవరికి గుండె బలం ఉండేది గెలిచేవారు అప్పుడు మ్యాచ్లు. ఇప్పుడు డబ్బు బలం ఎవరుకుంటే వాళ్ళు కొనుక్కోగలుగుతారు. నార్మల్ పర్సన్ ఇప్పుడు నేను బంజారాహిల్స్లో ఉంటాను. బంజారాహిల్స్లో 3 లక్షల నుండి 4 లక్షల గజం ఉంది. ఎంతమంది కొనుక్కోగలుగుతాం? నేను ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోలేక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను బంజారాహిల్స్లో ఉండాలని. అడుగు 15,000 నుండి 20,000 అమ్ముతున్నారు. ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతాం? మెయింటెనెన్స్ 25,000-30,000 ఉంటుంది మెయింటెనెన్స్ బంజారాహిల్స్ కొన్ని ఫ్లాట్. అవును.
So it is not mistake of the government, it is not mistake of the public. The society is moving towards the development. ఉన్న స్థితి నుండి ఉన్నత విద్య అంటే ఏంటి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం విద్య. సో మనకు కూడా లో ప్రొఫైల్ నుండి హై ప్రొఫైల్ కదా. ఇప్పుడు టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ CEOs ఆర్ ఫ్రమ్ ఇండియా, వెదర్ ఇట్ ఈస్ సుందర్ పిచై గారు, వెదర్ ఇట్ ఈస్ సత్య నాడెల్లా గారు, ఎనీబడి. దెర్ ఆర్ మోర్ దెన్ 50% కంపెనీస్ మన వాళ్ళే CEOs అవుతున్నారు. అమెరికాలో మీరు చూసుకుంటే ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈస్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈస్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈస్ ఫ్రమ్ ఆంధ్ర, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఆంధ్ర ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ అదర్ ఏరియాస్. ఇది అనాలిసిస్. అక్కడ డబ్బులు చేసుకునే వాళ్ళు మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ అమెరికన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఫ్యాక్ట్ ఇది, మీరు ఎవరైనా తెలుసుకుంటే అడగండి. హౌ మచ్ మనీ అవర్ డాక్టర్స్, అవర్ ఇంజనీర్స్, అవర్ బిజినెస్ మెన్ ఆర్ మేకింగ్. ది అమెరికన్స్ ఆర్ నాట్ మేకింగ్ అవర్ బర్త్, టేకెన్ బర్త్ దేర్. సో దట్ ఈస్ అవర్ IQ లెవెల్. మీకు ఒక్కటి చెప్తే, రియల్ ఎస్టేట్ ఇట్లా పెరిగితే నెక్స్ట్ ఒక 10-20 yearsలో మీరు ఒక రోజు, ఇప్పుడు మనం అమెరికాలో జాబ్ చేస్తాను గర్వంగా చెప్పుకుంటారు మన పాత వాళ్ళు ఎవరైనా వెళ్తే. అవును. I'm expecting the way the real estate is booming, the way the Hyderabad is going, the way the state is growing చూసుకుంటే ఒక 20-30 yearsలో నేను హైదరాబాద్ లో పనిచేస్తాను గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే కదా సార్. ఎందుకంటే హైదరాబాద్ కి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, చెన్నై ఒక పక్కే డెవలప్ అవుతుంది, మిగతా పక్క అంతా ఓషన్. వైజాగ్ డెవలప్ అవుతుంది, ముంబై డెవలప్ అవుతుంది. హైదరాబాద్ 4 directions, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అండ్ ORR RRR కాన్సెప్ట్ ఇస్ మార్వలస్. ఎవరు తెచ్చినా వాళ్ళు అభినందించారు. టుడే 100 kilometers స్పీడ్లో వెళ్తున్నాం. ఇంతకుముందు 100 kilometers వెళ్ళాలంటే 3-4 గంటలు పట్టేది మనకు రోడ్లో. టుడే యూ కెన్ గో ఇన్ మేబీ 1/2 hour 45 minutes ORR ఎక్కితే. ఏ కనెక్షన్, యాదగిరి అవ్వచ్చు, కొంపల్లి అవ్వచ్చు, పటాంజేరు అవ్వచ్చు, ఎక్కడంటే ఎక్కడికైనా దాని ఇంటర్నల్ లింక్. అండ్ ప్రస్తుతం కరెంట్ గవర్నమెంట్ ఏమన్నారు, అంతకుముందు గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాని హైలైట్ చేసి డెవలప్ చేసి ఫోకస్ చేశారు. దట్ ఈస్ వెస్ట్ జోన్. వై? బికాస్ ఆఫ్ ది IT కారిడార్. ఐటీలో జాబ్స్ ఇండియాలో 50 లక్షలు ఉన్నాయి మేడం. 50 లక్షల్లో 10 లక్షలు హైదరాబాద్, 10 లక్షలు బెంగళూరు, మిగతా 30 లక్షలు మొత్తం సిటీ కంట్రీ అంతా. అవును. సో ఇన్ఫాక్ట్ బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ పెరిగిపోయిందేమో, 11-12 lakhs అంటారు లేటెస్ట్. అంటే IT క్రౌడ్ ఎక్కడుందో వాళ్ళకి భార్య భర్త ఇద్దరు పనిచేస్తారు. అవును. 1 లక్ష శాలరీ అయితే వస్తుంది. 2 లక్షలు అవసరం మన కాపురం బతకడానికి, మీకు నాకు అవసరం లేదు. ఒక 50,000, 60,000, 70,000, అట్లీస్ట్ 1,50,000 మిగులుతాయి. దాన్ని ఏం చేస్తున్నారు, ఇల్లు కొనేసి EMI కట్టేస్తారు, రెంట్ కట్టే వదిలి EMI కడతారు. సో అలా కొనేవాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మన ఓల్డ్ కాలంలో మన ఫాదర్స్ ఉంటే రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన ముందు ఇల్లు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు 30-35 years ఇల్లు కొనేస్తున్నాం. దట్స్ హౌ కాంపిటీషన్ హస్ గాన్ అప్. అవైలబిలిటీ తక్కువైపోతేనే కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. డబ్బు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు బడాబాబు. బై ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మీరు కనుక్కుంటే కనుక బై 2030 $1 trillion, కొన్ని లక్షల కోట్లు. బై 2040 $10 trillion. And by 2030, as per records and analysis, research record, 75 million jobs are going to be created, 7.5 crores in real estate. Only real estate అంటే ప్లాట్ అమ్మడం కొనడం అనుకుంటాం కాదండి. ప్లాట్ అమ్మడం అనేది మైనర్ పర్సెంటేజ్. There are so many other departments which majority of them do not know. In real estate మీద I'm working on upliftment of brokers community. అంటే బ్రోకర్ అంటే చాలా వర్స్ట్ మీనింగ్ ఉంది ఇండియాలో. అన్లైక్ ఫారెన్లో బ్రోకర్ అంటే గార్లెండెడ్ జాబ్, నమస్తే పెడతారు. 100 కోట్ల డీల్ కూడా బయర్ సెల్లర్ కలుసుకుంటే బ్రోకర్ ద్వారా చేస్తారు డీల్. మన దగ్గర 5 లక్షలు ఇచ్చుంటే రేపు నుండి ఫోన్ వేస్తాం బ్రోకర్స్ కొంతమంది. ఆ కల్చర్ నుండి మనం మారుతున్నాం. ఎస్, దెర్ ఈజ్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కద్దరు బట్టలు వేసుకుని 2 kgs గోల్డ్ వేసుకుంటే బాడీ మీద సెటిల్మెంట్, దాన్ని రియల్ ఎస్టేట్ అనుకునేవాళ్ళం. అది పోయింది స్లోగా. లాస్ట్ 10-15 years పీపుల్ హావ్ స్టార్టెడ్ రియలైజింగ్, బయర్స్ హావ్ స్టార్టెడ్ రియలైజింగ్, సెల్లర్స్ హావ్ స్టార్టెడ్ రియలైజింగ్, ఏజెంట్స్ ఆల్సో హావ్ స్టార్టెడ్ రియలైజింగ్. ఎందుకంటే నేను చెప్తాను, మన కమిషన్ కోసం పనిచేయకూడదు. అవర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్. ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ కమిషన్, యూ కెనాట్ సాటిస్ఫై ద క్లయింట్. And one satisfied client will tell to 10 people, 10 other people. One dissatisfied mouth marketing to 100 people. అవును. So మీరు అన్నది ఆ క్వశ్చన్ ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ అంటే, there is every possibility that by 400 you can earn 4,000, you can earn much more money. But the regulation have to be strict. ఇంపోజింగ్ ఉండాలి, గ్రౌండ్ చెక్ రియాలిటీ ఉండాలి, సడన్ చెక్స్ ఉండాలి, సర్ప్రైజ్ చెక్స్ ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి 400 కోట్లు సంపాదించడం అనేది ఆసామేషి కాదు.
ఈ మధ్య కాలంలో నాకు తెలిసి లాస్ట్ 3-4 సంవత్సరాలు పెద్ద స్కామ్ ఇదేమో పెద్ద ఎస్ సార్. మంది దొరికారు అంతమంది. అవును. బట్ ఈ లెవెల్లో ఈ పొజిషన్స్ లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అంటే రియాలిటీ ఇప్పుడు లాకర్లు ఓపెన్ చేశాక మొత్తం ఇంట్రోగేషన్ అయింది, అది బయటకు వస్తాయి ఎంతమంది బినామీలో అవును. ఒకేసారి రైడ్ జరిగింది అని ఎంతమంది ఏసీబీ వాళ్ళు 15 ప్లేసుల్లో చేశారు, ఇంక్లూడింగ్ కుప్పాలు కూడా వాళ్ళ ఇంట్లో నుండి. అవును సార్. 17 ప్లేసెస్ సార్. 17 ప్లేసెస్ లో చేశారంటే వాళ్ళకి ఎంత నిఘా పెట్టారు, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారు కదా. అవును. అండ్ ఈ రైడ్స్ కూడా నాకు తెలిసినప్పుడు నేను చాలాసార్లు చూసాను, ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి అవును. బయటకి వెళ్తాను కాబట్టి. 24 అవర్స్ పాటు జరిగింది సార్. రాత్రి అంతా కూడా 24 అవర్స్ పాటు జరిగింది. అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా జరిగినాయి సార్. సో ఎవరు ఒక ఏగ కూడా లోనికి వెళ్ళదు, బయటికి రాదు. అవును. అందరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు నాకు ఎస్ తెలిసి. ఎస్. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు తీగలేదు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు దీని వెనకాల లోయర్ లెవెల్లో ఉంటారు, టీపీఓ అని ఉంటారు, పిఓ ఏపీఓ అని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. అవును సార్. అవును. వీళ్ళందరూ ఒక హైరార్కీ ఉంటుంది డైరెక్టర్ కింద. అవును. సో వీ డోంట్ నో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది మనకు తెలియదు. బట్ డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ ఏ 1% షో అని నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. ఎస్ సార్. డెఫినెట్లీ సార్. అవును. ఇప్పుడు డ్రగ్స్ దొరికితే ఒక్కడే కాదు, దొరికినాడు ఒకడు ఉంటాడు, బట్ వెనకాల 100 మంది ఉంటారు. అవును. సో ఇది సిమిలర్లీ అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ మనీని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ డబ్బులంతా పబ్లిక్ మనీ అని నేను అనుకుంటాను. మనం ట్యాక్స్లు కట్టింది, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టి ఇవే కదా డబ్బులు అవి. ఎస్ సార్. అవును సార్. అవన్నీ మనమైతే బనాయిస్తారు. మళ్ళీ ఆ డబ్బులకి కొరత పడింది అనుకోండి, ఇప్పుడు ఇదే 400 కోట్లు బయటకుంటే ఒక కాలనీలు బతికేస్తాయి కొన్ని సంవత్సరాల పాటు. ఎస్ సార్. సో ఐ థింక్ నా పర్సనల్ కంక్లూజన్ ఏంటంటే ది గవర్నమెంట్ హ్యాస్ టు బి మోర్ సీరియస్ బై గివింగ్ ఏ పొజిషన్స్, అపాయింటింగ్ పీపుల్, దేర్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది హానెస్ట్ ఆఫీసర్స్ ని రిటైర్ అయిన తర్వాత కూడా సర్వీస్ ఎక్స్టెండ్ చేసి తీసుకుంటున్నారు. యు సీ దేర్ కేటగిరీ. నాకు ఒక కాంగ్రెస్ ఒక లీడర్ ఉన్నారు, ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయనకు 30 lakhs ఇల్లు ఉందంట, సెంట్రల్ మినిస్టర్ గా చేస్తారు. ఆయన కారు వదిలేసి నడుచుకొని వెళ్ళాడంటే ఇంటికి. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు సార్. ఓన్లీ అట్లా ఉన్నారు కాబట్టే అట్లా స్పార్క్ అయితే ఉంటారు అంతే సార్. అంటే ఇప్పుడు లేరు, రాను ఏంటంటే మందలావు అయితే మజ్జిగ పలచన అయిపోతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. యాక్చువల్లీ అంటే ఏం జరుగుతుంది నిజంగానే రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది అండ్ ఇట్లాంటి ఆఫీసర్స్ ఏమేం చేస్తుంటారు అండ్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా బాగా సజెస్ట్ చేసింది సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.